దశావతారాలలో 9వ అవతారం బుద్ధుడి అవతారం. ఇతర అవతారాలలో విష్ణుమూర్తి రాక్షసుల్ని చంపి ధర్మాన్ని కాపాడాడు. కానీ ఇక్కడ రాక్షసులు లేరు. మానవులే ధర్మాన్ని మర్చిపోయి హింసతో వేదాల పేరుతో జంతువులను బలిచేస్తూ అధర్మంగా మారారు. అందుకే విష్ణువు ఈసారి శక్తివంతమైన ఆయుధంతో కాదు, శాంతి, జ్ఞానం, అహింస అనే మార్గంతో వచ్చాడు. బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. అతడు రాజకుమారుడిగా పుట్టాడు. తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. భవిష్యత్తులో గొప్ప యోధుడవుతాడనుకున్నారు, కానీ అతను భిన్నంగా ఆలోచించాడు. ఒకసారి పాతాళంలోకి వెళ్ళి వృద్ధుడు, రోగి, మృతుడు, సన్యాసిని చూశాడు. అప్పుడే జీవితం గురించి కలతపడ్డాడు. తన భార్య, బిడ్డను వదిలేసి జ్ఞానం కోసం బయటకు వెళ్ళాడు. 6 సంవత్సరాలు తపస్సు చేసి బోధి వృక్షం కింద ధ్యానం చేసినప్పుడు అతడు జ్ఞానం పొందాడు. అప్పుడే బుద్ధుడు జ్ఞానవంతుడు అయ్యాడు. బుద్ధుడు 4 ముఖ్యమైన నిజాలు, సత్యాలను చెప్పాడు. ఈ లోకంలో దుఃఖం ఉండడం సహజం. దుఃఖానికి కారణం మన ఆశలు. ఆశలు లేకుంటే మనకి శాంతి. దానికి మార్గం అష్టాంగ మార్గం, అనగా రైట్ థాట్, యాక్షన్, స్పీచ్. ఈ 4 సత్యాలను చెప్పాడు. బుద్ధుడు దేవుడిగా మతాన్ని రుద్దలేదు, మనస్సులో మార్పు కలిగించమన్నాడు. బుద్ధుడు ఎక్కడ తనను విష్ణువు అని చెప్పలేదు, కానీ విష్ణువు తన 9వ అవతారంగా ఈ భూమిపై ధర్మాన్ని కాపాడేందుకు అహింసా మార్గం ఎంచుకుని బుద్ధుడిగా జన్మించాడని పురాణాలలో చెప్పబడింది. ఈ అవతారంలో ఆయన రాక్షసులను చంపలేదు, కానీ మనుషుల మనసుల్ని మార్చాడు. సాధారణంగా చెప్పాలంటే ఇతర అవతారాలలో శరీరాలపై పోరాటం జరిగింది, కానీ బుద్ధుడి అవతారంలో మనసులో మార్పు జరిగింది. ఇప్పుడు మనం బుద్ధుడు చెప్పిన 4 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మొదటిది, హింస వద్దు. బుద్ధుడు జీవితాంతం అహింస ధర్మం పాటించాడు. జంతువులు, మనుషులు ఏ జీవికైనా హింస చేయకూడదని చెప్పాడు. రెండవది, వాస్తవాలను అర్థం చేసుకో. బుద్ధుడి బోధనలో నిజమైన జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడమే మొదటి అడుగు. దుఃఖం, దానికి కారణాలు, వాటి నివారణ, ఇవన్నీ ప్రత్యక్ష జ్ఞానం ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. మూడవది, మధ్య మార్గం. అతిగా లౌకికంగా ఉండడం కాదు, అతిగా త్యాగపథంలోకి వెళ్ళడం కాదు. ఈ రెండింటికి మధ్యగా సత్యమైన, ప్రశాంతతమైన జీవనం బుద్ధుడు సూచించిన మార్గం. నాలుగవది, తాను తానే మారాలి. సమాజం మారాలి అన్నదానికంటే ముందు మనం మనల్ని మార్చుకోగలిగితేనే శాంతి సాధ్యమవుతుందన్నది బుద్ధుడి నమ్మకం. మొత్తం మీద ఇది బుద్ధుడి జీవన దర్శనం. బయట పోరాటం చెయ్యటం కాదు, మన లోపల శాంతిని సాధించడమే అసలైన ధర్మమని చెప్పారు. ఇది ఫ్రెండ్స్, దశావతారాలలో 9వ అవతారమైన బుద్ధుడి అవతారం. మీరు ఇంకా మొదటి అవతారాలను ఇంకా చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. లింక్ ద్వారా కాకుండా డైరెక్ట్గా చూడాలి అనుకుంటే ఈ వీడియోస్ కంటే ముందు వీడియోస్ని చూసేయండి. నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, మరియు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఇలాంటి గొప్ప విషయాలను షేర్ చేసుకోండి. చివరి అవతారమైన కల్కి అవతారాన్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దశావతారాలలో చివరి 10వ అవతారమైన కల్కి అవతారం వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.